ఇక్కడ తలకాయ కిందకు ఉంచుకోవాలి, లేకపోతే మాడు దిమ్మ తిరిగి కింద పడతాం తగిలి. అబ్బా అమ్మా, ఇలాగే ఉంటాయి. ఈ కాలువ పక్కనే అన్ని ఇళ్ళు ఉంటాయి. వీళ్ళకి రోడ్డు ఇది, రావడానికి పోవడానికి ఇల్లు ఇదే రోడ్డు. పూర్తి స్థాయిలో రిమోట్ ఏరియా. ఇలాంటి ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లో కాదు కదా, తెలంగాణలో కాదు కదా, సౌత్ ఇండియాలో ఎక్కడా లేదు. ఓన్లీ కేరళలో అలెప్పీలో మాత్రమే ఉంది ఇండియా మొత్తం మీద. సో అందుకే అలెప్పీ ఇంత ఫేమస్. వీళ్ళ జీవన విధానం అంతా వ్యవసాయం చేసుకోవటం, టూరిజం. అచ్చా హే ఇది కిరాణా షాపు. ఈ ప్రాంతంలో కిరాణా షాప్ పెట్టారు, బాగా డిమాండ్ ఉన్నట్టుంది. ఇక్కడ గోడల మీద నడుచుకుంటూ రావాలి, ఎవరికి సపరేట్ రోడ్లు ఏమన్నా వచ్చా అన్న. సబ్ కెనాల్ ఇది ఒక కెనాలు, ఇది ఇంకొక కెనాల్, సబ్ కెనాల్ చూడొచ్చు. ఇక్కడ కూడా తలకాయ ఉంచుకోవాలి, లేకపోతే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు డైలాగ్ చూసాం కదా, అట్నే అయింది పరిస్థితి తలకాయ ఉంచుకోకపోతే. ఇప్పుడే తలకాయ ఉంచుకొని మళ్ళీ పైకి లేపుకున్నాం. చూడొచ్చు ఇక్కడ ఇళ్ళన్నీ ఇలాగే ఉంటాయి. మనం ఏంటంటే మనం రోడ్డు పక్కన ఉండాలా, కార్నర్ పెట్టి ఉండాలా, ఈస్ట్ ఫేస్ ఉండాలా, నార్త్ ఫేస్ ఉండాలా, ఈస్ట్ నార్త్ ఉండాలా, ఓన్లీ నార్త్ ఫేస్ కావాలి, ఇవన్నీ అనుకుంటాం. వీళ్ళకి ఏమి ఉండదు, ఆ పక్క ఈ పక్క అంతే. రెండు దిక్కులు వీళ్ళకి. కాలువకు ఆ పక్క ఒక ఇల్లు, ఈ పక్క ఒక ఇల్లు ఉంటుంది. ఒకవేళ ఈ పక్క ఇంట్లోడు ఈ పక్క ఇంటికి రావాలంటే పడవ వేసుకొని రావాలి, లేకపోతే ఈత కొట్టుకొని రావాలి, లేకపోతే పాజిబిలిటీ లేదు. లేకపోతే అక్కడ ఇంతకుముందు తలకాయ ఉంచుకున్నాం కదా బ్రిడ్జి, అలాంటి ప్రాంతానికి వచ్చి అక్కడ నుంచి క్రాస్ చేసుకొని ఈ పక్క నడుచుకుంటూ రావాలి. అందరికి సన్ డైరెక్ట్లు ఉన్నాయి, కరెంట్ లైన్లు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఇది పూర్తి వీళ్ళ జీవన వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో డిఫరెంట్గా ఉంది. మన దేశంలోనే ఈ యొక్క ప్రాంత ప్రజల జీవన వ్యవస్థ అనేది పూర్తి స్థాయిలో డిఫరెంట్ ఉంది. బట్ చాలా న్యాచురల్ లైఫ్, ప్రశాంతంగా ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ చూడొచ్చు. ఒకసారి బీభత్సమైన వరద వచ్చిందంట, అంటే దీంట్లోకి ఎక్కువ కెనాల్లోకి వాటర్ ఎక్కువ హెవీగా వచ్చి ఇళ్లలో కూడా 35% ఇల్లు హైట్ లెవెల్కి కూడా లోపల పక్క 35% లెవెల్ వాటర్ కూడా వచ్చాయంట. అందుకని ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళందరూ కూడా కింద పక్క సెల్లర్ పార్కింగ్ ఇచ్చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. కింద వచ్చేసి పార్కింగ్ ఇతరత్ర అవసరాలకు వాడుకుంటున్నారు. అప్పుడు జరిగిన వరద కారణంగా తర్వాత మేల్కొని వాళ్ళు మార్చుకున్నారు. పరిస్థితులు తగ్గట్టు భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా, ఒప్పినలు వచ్చినప్పటికీ కూడా వాటి నుంచి బయటపడాలి అంటే కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో చాలా సెక్యూర్గా చేసుకోవాలని చెప్పేసి మొత్తం మోడల్ మార్చేశారు వీళ్ళు చూడవచ్చు. సో వాళ్ళు కూడా మనలాగే టూరిస్టులు. వీళ్ళు వచ్చేసి లోకల్స్ నడుచుకొని వస్తున్నారు, ఇద్దరు మహిళలు. వాళ్ళు లోకల్స్ చూడొచ్చు. వీళ్ళు ఇక్కడంతా మహిళలు ఇప్పుడే వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వస్తున్నారు చూడొచ్చు. వీళ్ళు వచ్చేసి లోకల్స్. వీళ్ళు వాళ్ళ ఇంటికి పోతున్నారు, బజార్కి వచ్చారు, మళ్ళీ ఇంటికి పోతున్నారు. వాళ్ళ పిల్లోడు తోలుతున్నారు. చిన్న పిల్లలకు కూడా డ్రైవింగ్ వచ్చి ఉండాలి ఇక్కడ. చిన్న పిల్లలకు కూడా డ్రైవింగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ. లేకపోతే ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చిందాక ఎక్కడికన్నా బయటికి పనికి పోవాలంటే కష్టం, ఏదైనా పని మీద బయటికి పోవాలంటే. అందుకని వీళ్ళు చిన్న పిల్లలకు కూడా పని నేర్పించుకుంటారు. ఇక్కడ ఎవరింటి మనకి మన ఊర్లో బైకు కారు లాగా ఇక్కడ ఎవరింటి ముందు వాళ్ళకి ఒక పడవ ఉంటుంది. ఇది ఇంటి వాళ్ళది, అది ఆ ఇంటి వాళ్ళది. అట్నే వీళ్ళు ఎక్కడో బయటికి పోయినట్టున్నారు. ఇంట్లో మగవాళ్ళు ఆడవాళ్ళు బయటకు వేసుకొని షాపింగ్కి ఎక్కడికి పోయారు పనికి. అంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళిపోవాల్సి ఉంది. మెట్లు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ వీళ్ళ పడవ ఆపుకొని పార్కింగ్ చేసుకొని ఆ చెట్టుకు తాడు కట్టుకొని ఇంకెక్కడికి పోతుంది. మళ్ళీ బయటికి పోదాం తాడు తీసుకొని వెళ్ళిపోవటం. ఇదిగో ఇప్పుడే అవ్వ వచ్చేసి ఇప్పుడే గుడ్లు ఉతికింది. హాయ్ అవ్వ ఇప్పుడే హాయ్ చెప్పింది, మనకి నవ్వుతుంది. చాలా స్వచ్ఛమైన నవ్వు, ఎలాంటి స్వార్థం లేదు నవ్వులో కూడా. హాయ్ అవ్వ నవ్వుతుంది అవ్వ కూడా చూడవచ్చు. ఏముంది వాళ్ళు జీవితం అంతా చాలా ప్రశాంతమైన జీవితం, నిర్మలమైన జీవితం. ఏదో పండించుకుంటారు హ్యాపీగా. పిల్లలు ఎక్కడో బయట ఉద్యోగాలు చేసుకుంటుంటారు, వస్తుంటారు, పోతుంటారు. వీళ్ళు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటారు, ఇంకా టూరిజం, ఏవో ఇతరత్ర పనులు, వాళ్ళకి తగ్గ పనులన్నీ ఇక్కడ ఉంటాయి. వాళ్ళ జీవన వ్యవస్థ తగ్గట్టు ఏర్పాటు చేసుకున్నారు. సో ఇట్లా ఉంటాయి. అట్లా
పెద్ద పెద్ద ఇళ్ళే ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాంతం ఏ ఊరు వాళ్ళకి ఆ ఊరు నచ్చిద్ది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఏదైనా కార్పెంటర్ వర్క్ చేసుకుంటున్నాడు ఇతను. కబోర్డులు అంటే ఈ ఇళ్ళ వాళ్ళందరికీ కబోర్డ్ రిపేర్లు అయినా అది ఏదైనా ఉన్నా కూడా ఇతనే మెయిన్ హెడ్ అన్నట్టు ఈ ఏరియాకి. వీళ్ళు వచ్చేసి చేపలు గేలాలు వేసి చేపలు పడుతున్నారు. ఇది చిన్న పాప హంటింగ్ ఇప్పుడు నేర్చుకుంటుంది చిన్నప్పుడే. చేప పడల మళ్ళీ పడిద్ది. గేలం వేస్తే చేప పడిద్ది. బాగుంది. హాయ్. ఇప్పుడే చేపలు రెడీ అయింది. లంచ్ అయిపోయింది కదా, ఇంక డిన్నర్ రెడీ చేస్తారు. మళ్ళీ గేలాలు వేస్తున్నారు. ఏంటంటే ఉండాలి కదా. ఇతను ఎవరు ఇప్పుడే బయటికి పోయి వచ్చినట్టు సొక్క ఇప్పుకున్నాడు. పెంకుటిల్లు మనూరులో మన పెంకుటిల్లు ఉండే చిన్నప్పుడు అట్లాగే. ఇంకోటి వచ్చేసి పై ఫ్లోర్ వచ్చేసి వాళ్ళు అలాగా రేకుతో అలా చేసుకుంటున్నారు. రేకుతోటే స్లాబ్ లేకుండా అలా చేసుకుంటున్నారు, చూడొచ్చు. उधर और एक कैनल है उधर नहीं, वो आदमी किधर तक गया उधर? ये ऐसा है. ఓకే వాళ్ళు అక్కడికి ఎలా వెళ్తారని అడుగుతున్నా. ఆ ఇంటి వాళ్ళు అటేమన్నా కెనాల్ ఉందని. ఇదిగో ఇప్పుడే ఈ ఊరు గ్రామసింహం వచ్చింది. ఇది ఈ ఊరు గ్రామసింహం కుక్క కాదు, పిల్లి. మీ ఊరు మేము వచ్చాం. చూడొచ్చు. ఇతను దడి కడుతున్నాడు. ఇతను వాళ్ళ ఫ్రెండ్ అంట, మా డ్రైవర్ వాళ్ళ ఫ్రెండ్ అతను. చూడొచ్చు ఇక్కడ అంతా చాలా ప్రశాంతమైన వాతావరణం. అందరి ఇంటి ముందు అరటి చెట్లు, పూల చెట్లు, ప్లస్ ఒక్క చెట్లు, పూల చెట్లు, పాపయ్య, రకరకాల చెట్లు. ఆ పిల్లోడు తప్పిపోయాడు అంటే ఎవరైనా దొరికితే ఆ నెంబర్కి ఫోన్ చేయండి అని బోర్డు కూడా వేశారు అక్కడ. ఏంటో ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో పిల్లలు తప్పిపోతే కనుక్కోవటం చాలా కష్టం. పెద్దవాళ్ళు తప్పిపోతేనే కనుక్కోవడం కష్టం. ఇప్పుడు మా బోట్ ఎక్కడ ఉందో మాకే అర్థం కావట్లేదు. ఇందాక గూగుల్ పిన్ తీసుకుందాం అనుకున్నాం, మర్చిపోయాం. ఇతను డ్రైవర్ తీసుకెళ్తే మళ్ళీ మా ప్లేస్కి వెళ్ళి మా లగేజ్లు తీసుకుంటాం, లేకపోతే కష్టమే. ఇతను కూడా తప్పిపోయాడంట. ఇతను బాలీవుడ్ అనుకుంటా. అతను నెంబర్ కూడా వేశారు. బాలీవుడ్ పెద్ద పడవ. అట్లాంటి పడవ మేము తీసుకుంది కూడా. అది మా పడవ అక్కడ పెట్టి మేము వచ్చి చిన్న గొంతుల్లోకి మేము వచ్చింది. నడపలేముగా దాంట్లో డ్రైవరు ఇటు వాళ్ళ పడవ తీసుకురాలేడు కాబట్టి అందుకని దీంట్లో వచ్చాము. చూసారా, ఇది మెయిన్ది. నేను మళ్ళీ చేస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చూడటమే కాదు, ఒక 100 మందికి పంపించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కొక్కరు 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇవి మాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు భవిష్యత్తులో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మీకోసం టైం వెచ్చించి మంచి మేము చూసిన వాటన్నిటిని, మాకు తెలిసిన వాటన్నిటిని, తెలుసుకున్న వాటన్నిటిని మీకు తెలియజేస్తూ ముందుకెళ్తాం. చూశారు కదా, ఇది అలెప్పి ప్రాంతం. సో చాలా బాగుంది, చాలా మధురంగా ఉంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఆల్మోస్ట్ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో తిరుగుతున్నందుకు నాకు తెలిసి జీవితంలో కనీసం ఒక 5-6 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం, ఇబ్బంది లేదు. మామూలుగా 70 సంవత్సరాలు బతికే పని అయితే దీనివల్ల ఇంకొక 5 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాం ఇవాళ ఇది చూడటం వల్ల. ఎందుకంటే బాడీలో కూడా ఎంజైమ్స్, ఎండార్ఫిన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ రిలీజ్ అవుతాయి. చూశారు కదా, ఇలాంటి బోటే సేమ్ ఇదే బోట్ మాది, ఎట్లాంటిదే, వేరే బోటు ఇట్లాంటిదే.